ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి మనకి ఇదివరకు ఎంసెట్ ఎగ్జామ్ డేట్స్ అయితే రావడం జరిగింది. కానీ ఈ రోజు వచ్చిన అప్డేట్ ఏంటంటే రిజిస్ట్రేషన్ డేట్స్ అయితే వచ్చినాయి అన్నమాట. మనం ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అనే వివరాలు మొత్తం మీకైతే ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా వీడియోలోకి వెళ్లే ముందు మీకు డిస్క్రిప్షన్లో కామెంట్స్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేశానమాట. దాని మీద ప్రెస్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా వాట్సాప్కి అయితే రావడం జరుగుతుంది. మీది ఏపీనా తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. దీంట్లో మనకి కొన్ని రీసోర్సెస్ అయితే ఉంటాయి. ఎగ్జామ్ ప్యాటర్న్, వెయిటేజా, ఇంపార్టెంట్ కాన్సెప్ట్సా, ఇంపార్టెంట్ క్వశ్చన్సా. నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకుంటే నాకు ఒక పీడిఎఫ్ ఫార్మెట్లో రావడం జరుగుతుంది. ఇలాగా మీకు ఇంటర్ ప్రిపరేషన్ టైంలో చాలా ఈ వాట్సాప్ బాట్ అయితే హెల్ప్ కావడం జరుగుతుంది. లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో కామెంట్స్లో ప్రొవైడ్ చేశాను. అందరూ యూజ్ చేసుకోండి. ఒక ఫోటో అయితే మీకు డిస్ప్లే చేస్తాను. ఈ రోజు అన్ని వార్తాపత్రికల్లో మనకి ఈ పేపర్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీంట్లో ఏపీ అన్ని ఎగ్జామ్ సెట్లకు సంబంధించి డేట్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అనే వివరాలు మొత్తం అయితే ఉన్నాయి. దీంట్లో ఎంసెట్ సంబంధించి కూడా వివరాలు అయితే ఉన్నాయన్నమాట. మనం ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అంటే ఫిబ్రవరి 4వ తేదీ, అంటే మనం ఈ రోజు నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు. కానీ ఒక చిన్న పాయింట్ ఏంటంటే మనకి ఈ రోజే పేపర్లో వేశారు కాబట్టి వెబ్సైట్ మొత్తం అప్డేట్ అయితే చేస్తూ ఉంటారన్నమాట. ప్రజెంట్ అయితే వెబ్సైట్ ఇంకా అప్డేట్ అయితే కాలేదు. వన్స్ మీకు అప్డేట్ అయిన తర్వాత చెప్తాను అప్డేట్ అయిందని. అండ్ అలాగే ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎటువంటి తప్పులు చేయకూడదు అనే వివరాలు మొత్తం మన ఛానల్లో చెప్తాను. మీకు కౌన్సిలింగ్ అయ్యి సీట్ అలాట్మెంట్ వచ్చేంత వరకు ప్రతి చిన్న అప్డేట్ కూడా మన ఛానల్లో మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఎంసెట్ ఎగ్జామ్ డేట్స్ విషయానికి వస్తే మే 12 నుంచి మే 20 వరకు అయితే ఉన్నాయన్నమాట. ఫర్దర్ ఇది అప్డేట్ మనకి ఈ రోజు నుంచి అప్లై చేసేందుకు అప్లికేషన్ విండో అయితే ఓపెన్ అయితే చేశారన్నమాట. సో ప్రజెంట్ మీకు ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు వెంటనే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.